శోభన్ బాబు చిత్ర విశేషాలు బంగారు చెల్లెలు. డాక్టర్ నిహార్ రంజన్ గుప్తా రచించిన ఒక బెంగాలీ నవల ఆధారంగా నిర్మించబడిన దేవర కన్ను అనే కన్నడ చిత్రం ఆధారంగా తెలుగులో బంగారు చెల్లెలు చిత్రం నిర్మించబడినది. నటభూషణ శోభన్ బాబు అని టైటిల్స్లో వేయడం బంగారు చెల్లెలు చిత్రంతోనే ప్రారంభమైనది. బంగారు చెల్లెలు చిత్రంలో సహజ నటుడు శోభన్ బాబు సరసన హీరోయిన్గా సహజ నటి జయసుధ హీరోయిన్గా నటించారు. హీరో చెల్లెలిగా అందాల తార శ్రీదేవి నటించినది. బంగారు చెల్లెలు చిత్రం 30 కేంద్రాలలో మొత్తం 35 థియేటర్లో మార్చి 29, 1979 నాడు విడుదలైనది. బంగారు చెల్లెలు చిత్రం విజయవాడ అప్సరా ఏసీలో 50 రోజులకు పైగా ప్రదర్శింపబడి షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడినది. నెల్లూరు కనకమహల్లో అడవిరాముడు తర్వాత 22 రోజులు రోజు 5 ఆటలతో ప్రదర్శింపబడిన తొలి చిత్రం బంగారు చెల్లెలు. ఆ తర్వాత 50 రోజులు ప్రదర్శింపబడినది. బంగారు చెల్లెలు చిత్రం విశాఖపట్నం అలంకార్లో అత్యధికంగా 63 రోజులు ప్రదర్శింపబడినది. మునగాడు చిత్రంతో ప్రారంభమైన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన రెండవ చిత్రం బంగారు చెల్లెలు. 1979లో బంగారు చెల్లెలతో ప్రారంభమై వరుసగా 5 చిత్రాల శతదినోత్సవం జరుపుకోవడం హీమ్యాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం.